హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఉసిరికాయ రసం చేసుకుందాం. ఉసిరికాయ తినటం వల్ల మన హెల్త్ బాగుంటుంది, జుట్టు కూడా బాగా పెరుగుతుంది. వల్ల సి విటమిన్ ఎక్కువ దొరుకుతుంది. ఉసిరికాయ తినటం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇప్పుడు రసం తయారీ విధానం చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 5 ఉసిరికాయలు ఇట్లా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. మీడియం సైజు 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఈ 2 కలిపి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు రసానికి కావాల్సిన పదార్థాలు మిక్సీ ఇప్పుడు రసం పౌడర్ మిక్సీ పట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క. ఇప్పుడు రసం పౌడర్ మిక్సీ పట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క, 3 వెల్లుల్లిపాయ రెబ్బలు, తాలింపుకి సరిపడినంత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం ఇంగువ వేసుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు, నీళ్ళు యాడ్ చేసుకుందాం. నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ టమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న రసం పౌడర్ యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మరిగించుకోవాలి. రసం 10 నిమిషాలు మరిగింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.